అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. 9 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు పదవి, కానీ ఎవ్వరు ఆడలు పోయినా చిన్న పోరగాళ్ళు పోయినా బత్తలు మంచిగా దొరికినాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కాండుచి అందరికి దద్దరం కలిగినాయి రైతులకు. బాగానే ఉన్నారు. 6 రోజులు అవుతుందా? 6 రోజుల నుంచి ఇదే నిలబడు, కూసుడు లేదు, ఉచ్చబోసుడు లేదు. ఉచ్చబోయి బయటికి పోతే మళ్ళీ ఇక్కడ రానియరు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచిగా 2 చేతులతో తింటున్నాం. ఒక చేతితో తినేది ఇప్పుడు 2 చేతులతో తింటున్నాం. ఎందుకని? ఇక చూడు ఇంత జరుగుతున్నాం, రైతులకు ఇంత మంచిగా పని చేస్తానని. ఎక్కడ పాలన ఇది? మంచిగా ఉయ్యాల పెట్టి ఊపుతాడు మాకు రోజు రోజు రేవంత్ రెడ్డి. వాడు ఇక్కడ ఉంటే మాత్రం ఈ ఆడవాళ్ళతో చెప్పుతో కొట్టిద్దు నువ్వు. ఎందుకని అట్లా ముఖ్యమంత్రి అట్లా అనొచ్చా? ఈ ఆడవాళ్ళు చూడు ఎంతమంది వాళ్ళకి పిల్లలు లేరా, పిల్లలు లేరా వాళ్ళకు? ఈ కోసం చూడు, ఆడవాళ్ళ కోసం చూడు. అందరికి మంచిగా చేస్తా, ఇది చేస్తా. టీఆర్ఎస్ పాలన ఏం చేసిండు, మేము ఏం చేస్తామని చెప్పిండు. ఏది 10 రోజులు ఒక బస్తా ఊరియా కూడా దొరకలేదు. ఇప్పుడు తిరిగి 15 రోజులు ఒక బస్తా ఊరియా దొరకడం కష్టం. ఒక్కొక్కరు గోస కాదు, రాత్రి నుంచి వర్షాలు అనగా నిలబడ్డా కూడా ఒక బస్తా చేర్చలేదు. ఒక్క బస్తా యూరియా దొరకడం కష్టం. అట్లయింది. బుద్ధి తక్కువైంది వాడిని గెలిపించడం అంతే. ఇప్పుడు ఈసారి మొత్తం ఎట్లా ఉంటుందో వాని పరిస్థితి. రైతులు మళ్ళీ నాకేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చెప్పులేస్తారు కానీ ఓట్లేరు. చెప్పులేస్తారు ఓట్లేరు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా స్టాక్ మాకు మందప్పుడు అట్లాంటిది ఇప్పుడు ఒక బస్తా పొలాలని పాడైపోతున్నాయి. గొడ్ల మనుషులు లేరు, పర్ల మనుషులు లేరు. ఒక్కొక్క మనిషికి 20 రూపాయల పని వారం నేను శనివారం కానీ ఇప్పుడు దానికి ఒక బస్తా రాలేదు నాకు. ఏం చేయమా అయ్యా